వారికి సహాయం చేయండి అయ్యా. ఈ మాటలు ఇది ఎవరైతే వాక్యానికి లోబడుతున్నారో వారి కుటుంబాల్లో వేరుతో నింపమని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతాలు జరుగులుగా, ఆశ్చర్యకార్యాలు జరుగులుగా. ఈ స్త్రీకి ఎలాగ మీరు సహాయం చేశారు, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మొదటి మాట అనుకోవటం, రెండో మాట మానుకోవాల్సి, మూడో మాట ఆనుకోవటం అయ్యా. నీ మీద ఆనుకున్నటువంటి భక్తులు అనేక మంది ఉన్నారయ్యా. అబ్రహాము నీ మీద ఆనుకున్నాడయ్యా. అబ్రహాము జీవితంలో శాంతిని నెమ్మదించావయ్యా. బిడ్డలు తిరిగి ఇచ్చావు, తప్పువేమీ చేయలేదయ్యా. ఈ రాత్రి మేమందరం నీ మీద ఆనుకున్నట్టుగా చేయమని, వాక్యం బిడ్డలందరూ జీవించి ఆశీర్వదించమని, నేను బట్టి వాక్యం చేయమని. అనేక మంది ఆయన ఈ యొక్క ఛానల్ ద్వారా చూసి, వారు వీక్షించి, వారి ఆత్మీయ మేలు పొందుకుని, వారు కూడా రక్షణ అనుభవాలను నడిపించి మీకు ఆత్మ తెచ్చేయమని, ఆ యొక్క వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తూ సమస్త మహిమానికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రత్యేకంగా వాళ్ళ దేవుడు అందరూ దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో 16 మంది కొరకు, అలాగే కానుకలు కూడా ప్రేమపూర్వకమైన అర్పణ పట్టుకున్నాం. కానుకలకు ప్రాధాన్యత కాదు, తీసుకుని వస్తే వీరికి లేకపోయినా పర్లేదు. ఎందుకంటే సంఘ ఆరాధన క్రమంలో పట్టాల కనుక కానుకలకు ప్రాముఖ్యత భాగమేవి కాదు. పరిస్థితుల్లో మన పరిస్థితుల్లో దేవుడు ప్రేమిస్తే ఇవ్వాలనుకున్న వారు, సహాయం చేయాలనుకున్న వారు వాళ్ళే వచ్చి వాళ్ళే ఇస్తారు. పాల్చేస్తున్నారు పెట్టిలో కనుక తెచ్చిన వారు పెరిగి ముందుకు సాగినారో ఈ సమయంలో మొబైల్ చిన్న పదవి చదవబడి చెట్టు పడిపోయి చెట్టు భూమిలోకి కిందకు లోతుగా వేరులుంటాయి. అలాగే ప్రతి క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి సాక్ష్యము వేరుపారాలి. సాక్ష్యంలో వేరుపారాలి. సాక్ష్యం వేరుపారాలని సామాన్యమైన పని కదా. అది సాక్ష్యం నువ్వు నిలబెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు సాక్ష్యం కలిగి ఉంటావో, ఎప్పుడు నువ్వు దేవుని సాక్ష్యముతో నింపబడతావో, నింపబడినప్పుడు ఆ సాక్ష్యము శ్రమ వచ్చినా నేను కలలేదు, కష్టాలు వచ్చినా నేను కలలేదు. ఎందుకంటే వేరు చెట్టు ఏమిటంటే చనిపోయింది. కానీ క్రైస్తవుని వారి జీవితాల్లో ఎలా ఉన్నారు సహోదరులారా, దేవుని మాటలు దేవుని బిడ్డలారా, మీరందరూ గమనించండి. ప్రతి క్రైస్తవ జీవితంలో సాక్ష్యం అనేది చాలా అవసరం. సాక్ష్యం లేనటువంటి వ్యక్తి దేవుళ్ళో నిలబడలేడు. సాక్ష్యం కలిగినటువంటి వాడు దేవుళ్ళో ఉంటాడు. సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి సంగతులన్నీ మనం మర్చిపోకుండా మనం వాటిని నెమలు వేసుకుని ఈ లోకంలో కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎందుకు వచ్చినా మనం కదలకుండా దేవుడు కోరుకుంటున్న సాక్ష్యం. ఆ సాక్ష్యము
ఎలా ఉండాలంట? వేరు భూమిలోనికి పారినట్టుగా పారాలంట. వేరు పారితే వేరులో చెట్టు పెద్ద పెద్ద తుఫాలు వచ్చినా చెట్టు కదలకుండా ఉంటుంది. వేరు లేని చెట్టు గాలికి ఉండిపోతా. అట్లాగే ఈనాడు ఉన్న క్రైస్తవులు కూడా చిన్న చిన్న శ్రమలు తట్టుకోలేక క్రైస్తవ జీవితంలో మేలు అనుభవిస్తున్నారు. కానీ చిన్న బాధ రాగానే ఏం దేవుడు అండి 2 నెలల మధ్య ఎవరు నష్టం మధ్య రాకపోతే ఎవరు నష్టం అండి? ఎవరు నష్టం? ఇంకే దేవుడికి ఏం నష్టం లేదు. మానవుడు ఏ విత్తనం వేస్తున్నాడో నువ్వు పంట కోస్తావు. అందుకంటే కలిపి దేవుడు విక్రించబడ్డావు. మనుషుడు ఏమి విత్తులు ఆ పంటే వెళ్ళి కనుక నీ సాక్ష్యం వేరుబారాలి. భూమిలో సాక్ష్యములో నువ్వు వేరుబారినప్పుడు అంటున్నాడు ఇక్కడ, సాక్ష్యములో నువ్వు మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సాక్ష్యం ఎట్లా స్థిరపరచబడాలి. కదలకుండా ఉండాలి. కదలకుండా వ్యక్తి ఏమంటారంటే తుఫాను వచ్చినా ఈ వ్యక్తి కదలకుండా ఉంటాడండి అంటాం. దీనికి కారణం ఏంటి? దేవుల్లో ఆయన బలంగా ఉండాలి. బలంగా ఉన్న వ్యక్తిని దేవుల్లో ఎవరు కదిలించరు. శత్రువు కదిలించాలని ప్రయత్నం చేసినా కదలవు. ఎందుకు? ఆకాశంలో ముప్పు మేఘాలు ఎంతసేపు ఉంటాయి? నిలుతానండి. కొంత సమయం ఉంటాయి. ముప్పు చెరకైద్ది, ఎక్కడ కూడా వర్షం పడింది. వర్షం పడిన తర్వాత మేఘాల్లో ఉన్న నీరు మొత్తం పోయింది. తర్వాత ముప్పు మామూలు వచ్చేసి. అలాగే గాలి వచ్చింది, కాసేపు గాలి మనిషిని భయపెట్టింది. తుఫాను భయపెడుతుంటాయి, అలవాట్లు పొంగుతుంటాయి. కుటుంబంలో వచ్చే మానవుల జీవితంలో వచ్చే శోధనలు శ్రమలు తట్టుకోలేక ఈ మానవుడు దేవుడికి దూరస్థంగా పారిపోతున్నాడు. పారిపోవటం వల్ల ఏం జరిగింది తెలుసా? మనము పడిపోతే సాక్ష్యము స్థిరపరచబడదు. సాక్ష్యములను స్థిరపరచబడితే పడిపోకుండా ఉంటావు. అప్పుడు జ్ఞానములో అభివృద్ధి పొందుతావు, ఐశ్వర్యములలో అభివృద్ధి పొందుతావు. సమస్త జ్ఞానములోను దేవుని ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యం ఉంటుంది. ఈనాటి జనాల్లో సహోదరు జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు డబ్బును సంపాదిస్తున్నారు, వెండిని సంపాదిస్తున్నారు, బంగారాన్ని సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతుని సంపాదిస్తున్నారు. జ్ఞానాన్ని ఎవరు సంపాదించుతున్నారు? ఎక్కడుందో అసలు జ్ఞానం కొనుక్కుందామంటే జ్ఞానం ఎక్కడ దొరికింది అని మనం ఆలోచిస్తే కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటారు, బుద్ధి జ్ఞానములు క్రీస్తునందే గొప్పములై ఉన్నవి. కనుక బుద్ధి దేవుల్లో ఉంది, జ్ఞానము దేవుల్లో ఉంది. కనుక నువ్వు బుద్ధి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. బుద్ధి జ్ఞానము క్రీస్తునందే గొప్పములై ఉన్నాయని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘంలో 2వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో దేవుని నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. జ్ఞానంలో అభివృద్ధి పొందావా? దేవుని ఉపదేశంలో నువ్వు అభివృద్ధి ఉందా? దేవునికి అభివృద్ధి లోకంలో అభివృద్ధి ఉపయోగపడదు. దేవునిలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి. కుటుంబంలో నువ్వు అభివృద్ధి పొందాలి. సమస్త పరిస్థితులను బట్టి దేవుడు బలవంతులుగా మారాలి. అప్పుడు మాత్రమే దేవుడు జ్ఞానం నీతో ఉంటుంది. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా ఇందు గొప్పతములయ్యని. కనుక దేవుని దగ్గర బుద్ధి ఉంది, దేవుని దగ్గర జ్ఞానం ఉంది, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, దేవుని దగ్గర సకల మేలుతో దేవుడు నింపుతాడు. కనుక నువ్వు దేవుని దగ్గరకు వచ్చి సోదరుడా నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఉపదేశంలో కదలకుండా ఉండు, జ్ఞానంలో కదలకుండా ఉండు, ఐశ్వర్యంలో కదలకుండా ఉండు. నువ్వు దేవుడిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు బలవంతురాలుగా నువ్వు మార్చబడతావు. అటు కాకుండా ఏదో నామకార్థంగా నువ్వు ఉంటే ఎండిపోయి మొక్కలు ఉంటావు. నీవు లేని మొక్క ఏదో ఎండిపోయింది. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న కష్టాలకి ప్రజలందరూ ఏమైపోతున్నారంటే దేవుడికి దూరస్తుగా పారిపోతున్నారు. కారణం ఏంటి అని చూస్తే వారి జీవితంలో ఇత్తనం అయితే భూమిలో నాటారు కానీ అది మురిసింది, కానీ దానికి లోపలకు వేరు లేదు, వేరు పారల. చాలా మంది నాటి దినాలు అక్కడ ఉన్నారు, వేరు పారుతున్నారు. వేరు పారని క్రైస్తవుడు ఎండిపోతాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు,
నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను తీసి బయట పారవేయబడును. దేవుడు ద్రాక్షావళితో తీగలను అంటుకట్టబడాలి. నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగలను ఆయన తీసి బయట పారవేయబడు. అంటే ఇప్పుడు ఎట్టున్నారు చాలా మంది జీవితాలు బయట పారేసాడు దేవుడే. కొన్నాళ్ళు మందిరానికి వస్తారు, కొన్నాళ్ళు ప్రార్థన చేస్తారు, కొన్నాళ్ళు పాటలు పాడతారు, కొన్నాళ్ళు ప్రసంగం చేస్తారు, కొన్నాళ్ళు దేవుడు ఆరాధిస్తారు. రాను ఏమైపోతారు? అప్పుడు ఏమవుతారు? భక్తులు సామగ్రిపై పక్క వెళ్ళిపోతుంటారు. ఏం పెట్టారా గమనించండి. భక్తులు సామగ్రిపై పక్క వెళ్తారు. కారణం ఏంటంటే వారిలో దేవునిలో నుండి వేరు లేకపోతే చేతనే వారు ఎండిపోతున్నారు. అందుకని ఎండిపోతే ఎక్కడ వేస్తారంట? ఆయన తీసి ఆయన బయట పారేస్తారంట. బయట పారేసే బ్రతుకు ఎందుకండి? బయట పారేసి వదిలిపెట్టడు. బయట పారేసి వదిలిపెడితే పర్లేదు. పడేసిన చెత్త అంతా మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి బయట చెత్త అంతా బయట తూడు తీసి పాటేసి కాల్చేస్తాం. అలాగే దేవుడు కూడా ఫలించని ప్రతి తీగను తీసి బయట పారవేస్తాడంట. ఎక్కడ ఫలించాలి? దేవునిలో ఫలించాలి, జ్ఞానములో ఫలించాలి, ఐశ్వర్యములో ఫలించాలి. ఏ ఐశ్వర్యం? లోక ఐశ్వర్యం కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా మనం మార్చబడి దేవుని కొరకు జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకుని అనేకుని దేవుని తోటికి నడిపించగలిగితే అప్పుడు ఐశ్వర్యవంతుడివి. ఎక్కడున్నది ధనం? భూమి మీద అక్కర్లా. భూమి మీద భేదం అవ్వచ్చు, దరిద్రాలు అవ్వచ్చు, పరలోకంలోని ధనం ఉంటుంది ఈ అకౌంట్ లో. దేవుని బిడ్డని అనేకులు నడిపించి దేవుని కొరకు త్యాగం చేయగలిగితే దేవుని నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. పిల్లరా గమనించండి. ఇక్కడ దేవుని మాటలు మనం చూస్తే యోహాను సువార్త 15:4 నా యందు నిలిచిండి, నేను మీ యందు నిలిచిందును. తీగ ద్రాక్షావళితో నిలిచింటేనే కానీ తన అంతరు తాను ఎలాగో ఫలించదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునిలో మనం నిలిచి ఉంటే ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాం, భౌతికంగా అభివృద్ధి పొందుతాం, దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందుతాం, బుద్ధిలో అభివృద్ధి పొందుతాం, దేవుని కృపను సంపాదించుకుంటాం. అలా కాకుండా దేవుళ్ళు ఉండకపోతే నువ్వు ఫలించలేవు. ఇక్కడ అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు అంటున్నాడు. ఇక్కడ 5వ చూస్తే ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండడో, నేను ఎవరి యందు నిలిచి ఉండడో వాడు బాగా ఫలించడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలి బయట పారవేయబడి ఎండిపోడు. మనిషి బట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారబెట్టును, అది కాలిపోవును. గమనించండి. మనిషి బట్టి వాటిని ఫలించిన ప్రతి తీగను తీసి బయట పారవేస్తే ఆ తీగంట అగ్నితో దేవుడు కాల్చి వేస్తాడట. మనుషులు అందరూ పారేసిన తీగలంతా పోగేసి మనుషులు అగ్నితో కాల్చేస్తారు. భూమి మీద ఈ అగ్నితో కాల్చబడింది ఈ యొక్క పరికరాన్ని తీగ. అదే మనం కనుక దేవుని బిడ్డలుగా దేవుని పోలిక చొప్పున చేసుకున్న మనము ఫలించకపోతే దేవుడి హృదయాలు మన ఆత్మని ఆరణ అగ్ని ఉండవలసిస్తాడు. ఫలిద్దామా? దేవుడు ఉంది, మార్పు చెందామా? ప్రభు కొరకు జీవిద్దామా? ప్రభు ప్రేమను సంపాదించుకుందామా? దేవుని యొక్క బుద్ధి జ్ఞానం సమస్త సంపద ఆయన దగ్గర ఉంది కనుక ఆయన మనం సంపాదించుకుంటే ఆయన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుని మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాట దీవించును గాక. మనుషులు దేవుడు అభివృద్ధి పొందాలంటే బుద్ధిలో అభివృద్ధి పొందాలి, జ్ఞానములు అభివృద్ధి పొందాలి, ఉపదేశములు అభివృద్ధి పొందాలి. దేవుని చేతి కింద ఒక పనిముట్లాగా వాడబడాలంటే, బయట పారవేయబడకుండా ఉండాలంటే తీగ తను ఎలా ఫలించదు. తీగ దేవునిలో నిలిచింటే కానీ ఫలించదని చెప్పాడు. నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏం చెప్తున్నారు అన్నాడు. ఒకవేళ బయట పారేస్తే మనిషి పెట్టి వాటిని పోగు చేసి అగ్ని చేత కాల్చి వేస్తారు. తమ్ముడు చెల్లి వాక్యం విన్న దేవుని బిడ్డ, దేవుడు మాటలు విందాం.
పారవేయబడే స్థితి మనకు వచ్చే ప్రభావ మేము నీలో ఉండి కలుస్తామయ్యా అని మనల్ని మనం ఒప్పుకుందాం. కొద్ది నిమిషాలు ఒప్పుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా అని స్తోత్రము తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలా ఫలించదు తీగలో మీరు ద్రాక్షావళి నేను అని చెప్పారు తండ్రి. సమస్త జ్ఞానములు బుద్ధిలో ఐశ్వర్యములో మనం అభివృద్ధి పొందాలని మీరు చెబుతున్నారు. మీరు నిజమైన ద్రాక్షావళిని తీగలేదు. మా అంతటా మేము ఎలా ఫలించలేమయ్యా. మీ కార్యాన్ని జరిగించి ఫలించి కొమ్మలుగా చేసి మీ నామాన్ని మనం తీసుకోమని వాక్యం దగ్గర దీవించి ఆశీర్వదించమని కృపాక్షరమే కుటుంబాలకు తెచ్చేయమని వచ్చిన ప్రతి వారిని మండలాలు దీవించి ఆశీర్వదించు. వాక్యం మీ బిడ్డలు ఎంత సంఘం ద్వారా వినేవారేమి, అలాగే ఆన్లైన్ ద్వారా వినే బిడ్డలేమి తండ్రి అందరూ దీవించి ఆశీర్వదించమని మీ కోట చేత మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నగరంలోని యేసుక్రీస్తు నామములో ఫలించి అభివృద్ధి పొంది కాల్చబడే వారి కాదు నాయన ఫలించి అభివృద్ధి పడటాన్ని సహాయం చేయమని ఈ కృప చెప్పమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.